లో మనము నిన్నటి క్లాస్‌లో మనము రకరకాల డేటా టైప్స్ ఎలా ఉంటాయి? ఆ డేటా టైప్స్‌ని మనము అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, స్టార్, మల్టిప్లికేషన్, స్లాష్, డివిజన్ అండ్ పర్సెంటైల్ అంటే మాడ్యులస్ అంటాం. పర్సెంటైల్‌ని మనం మాడ్యులస్ అని అంటాం. ఓకే. మాడ్యులస్ ఆపరేటర్‌ని యూజ్ చేసి ఎలా చేయొచ్చు అనేది చేసాం. అయితే ఇప్పుడు కొన్ని ఇష్యూస్ గురించి అంటే దాంట్లో గూడా నిన్న ఒక పాయింట్ మిస్ చేసిందేంటంటే, బై అంటే స్లాష్‌కి, పర్సెంటైల్‌కి ఉన్న డిఫరెన్స్‌ని నేను కరెక్ట్‌గా కంప్లీట్ చేయలేదు. ఓకే. సో, అది చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే నెక్స్ట్ టైప్ ఆఫ్ సింబల్స్‌ని మనము వేరియబుల్స్ మధ్యలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో, వేర్ వి ఆర్. టైప్ కాస్టింగ్ అనే వర్డ్ ఉంది గదా! చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. నిన్న కవర్ చేసుకున్నాము. 1కి 4 సార్లు చూడండి అదే వీడియోని కావాలనుకుంటే. సో, స్లాష్ గురించి మనం ఎలా చేయాలి అని చూద్దాం. ఓకే. 1 సెకండ్. సపోజ్ నా దగ్గర ఒక వాల్యూ ఏలో ఒక వాల్యూ ఉంది. బిలో ఇంకొక వాల్యూ ఉంది. ఈ రెండిటికి మధ్యలో నేనొక స్లాష్ ఆపరేటర్‌ని అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఓకే. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ బై బి అన్నాననుకోండి. ఈ కన్సోల్ ఏం చేస్తుంది? ఈ ఏ బై బి ఇచ్చిన రిజల్ట్‌ని ప్రింట్ చేస్తుంది. ఏ బై బి అంటే ఏంటి? ఎలా తీసుకోవాలి ఇప్పుడు? అంటే 19/3. ఓకే. అంటే ఏలో ఉన్న వాల్యూ బై బిలో ఉన్న వాల్యూ. 19/3 అంటే ఇట్ గివ్స్ యూ విత్ డెసిమల్ వాల్యూస్ అన్నమాట. ఓకే. దాన్నే ఫ్లోట్ అని అంటాం. ఫ్లోటింగ్ వాల్యూ మొత్తం మనకి ఇచ్చేస్తుంది. సో, దాన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. 6.333333 అన్నట్టు మనకి వాల్యూ వచ్చింది. ఇదే నేను ఈ రెండిటి మధ్యలో పర్సెంటైల్ కనుక అప్లై చేస్తే ఇప్పుడు మనకేం రిజల్ట్ వస్తుంది? సో, ఏ అండ్ బిని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఇప్పుడు డెసిమల్ డివిజన్ ఉంటుంది. నార్మల్‌గా రిమైండర్ డివిజన్ ఉంటది. అంటే డెసిమల్స్ వచ్చినా పర్లేదు డివైడ్ చేసుకుంటూ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. రిమైండర్ వచ్చిన వెంటనే ఆపేయడం. సో, పర్సెంటైల్ ఏం చేస్తుంది అనంటే డివైడ్ చేసేదాకా చేసి బి కంటే తక్కువ రిమైండర్ వచ్చేదాకా రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. బి అంటే డివిజర్ అంటాం దాన్ని. సో, ఇప్పుడు పర్సెంటైల్ అప్లై చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది? 3ని 19తో డివైడ్ చేస్తే రిమైండర్ వస్తుంది. ఎంతది? 1. ఆ 1ని మనకి రిజల్ట్‌గా చూపిస్తుంది. ఓకే. రైట్. సో, పర్సెంటైల్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? స్లాష్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఉంది. సపోజ్ డైరెక్ట్‌గా మనము డివిజర్ అంటే స్లాష్ తర్వాత ఇచ్చింది. బై తర్వాత ఇచ్చింది. పర్సెంటైల్ తర్వాత ఇచ్చిన వాల్యూ కంటే తక్కువుందనుకో. అంటే ఏమవుతుంది ఇక్కడ 2 మాడ్యులస్ 3. అంటే 3 కంటే పైనున్నది తక్కువుంది. డివిడెండ్ అనేది తక్కువుంది. తక్కువున్నప్పుడు పరిస్థితి ఏంటి? ఓకే. అలాంటప్పుడు 0 ఇవ్వదు. ఏ వాల్యూ ఉంటే అదే వాల్యూ. అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేస్తుందనంటే 3 జీరోస్ ఆర్ 0 అలా తీసుకుంటుందన్నమాట. ఓకే. రిమైండర్ ఎంతొస్తుంది ఇలాంటి సిట్యుయేషన్స్‌లో? ఏలో ఉన్న వాల్యూయే రిమైండర్‌గా వచ్చేస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా? Yes. ఓకే.
సపోజ్ ఇక్కడ 1 ఉందనుకోండి. అప్పుడేం రిజల్ట్ వస్తుంది? 1 1 వస్తుంది. ఇక్కడ 2 ఉంటే 2 వస్తుంది. వెరీ గుడ్. సపోజ్ ఇక్కడ 0 ఉంటే 0 వస్తుంది. అదే ఇక్కడ -1 ఉంటే -1. నాకు ఇది నేనెందుకు ఇవన్నీ చేసి చూపిస్తున్నాను మీకు అంటే, నాకు తీట కాదు. నేను చాలా బ్యాడ్ వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంత యూజ్ చేస్తున్నానంటే, మీరు చాలా తక్కువ మంది దీన్ని చాలా సీరియస్‌గా తీసుకొని ప్రాక్టీస్ చేయరు. దానివల్ల మాకేమవుతుందో చెప్తున్నాను. వేరే పెద్ద ప్రోగ్రామ్స్, లాజిక్స్ రాసేటప్పుడు మీకిలాంటి వాటిలో క్లారిటీ ఉండదు. మీకు గుర్తురావు. నన్నక్కడ చంపుతా ఉంటారు. నేను ఇలాంటివి అక్కడ మళ్ళీ చెప్పాల్సొస్తా ఉంటది. అక్కడ లాజిక్ చెప్పాలి, కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న చెత్త విషయాలు కూడా మాట్లాడాలి. అప్పుడు అల్టిమేట్‌గా కన్‌ఫ్యూజన్ మీకే, నాకు కాదు. సో, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకటికి 10 సార్లు కోడ్ రాసుకోండి. మిమ్మల్ని మీరు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. దీనికేం అవుట్‌పుట్ వస్తుంది, దానికేం అవుట్‌పుట్ వస్తుంది అని మీకు మీరుగా కూర్చొని చెక్ చేసుకోవాలి. ఒకవేళ నేను క్వెషన్స్ క్లాస్ రూమ్‌లో ఉన్న వాళ్ళకి క్వెషన్స్, ఎగ్జామ్స్ నేను పెట్టగలిగినా, లిమిటెడ్‌గా ఒక 100 క్వెషన్‌లు ఇవ్వగలుగుతానేమో మాక్సిమం. కానీ అది మీరు చెక్ చేసుకుంటే ఇంకా ఎక్కువ చెక్ చేసుకోగలుగుతారు. పాయింట్ ఈస్ క్లియర్? యాహ్! ఇప్పుడు 17/3 అన్నా. 17/4 5 అన్నాను. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది నాకు? 2 వస్తుంది. ఓకే. రైట్. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అనంటే, స్లాష్ అప్లై చేసినప్పుడు మనకి విత్ డెసిమల్ వాల్యూస్ వస్తాయి. ఒక్కొక్కసారి మనకి ఆ డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూ వద్దు. డెసిమల్ ముందున్న వాల్యూ వరకే కావాలి. అంటే డాట్‌కి ముందున్న వాల్యూ వరకు మాత్రమే కావాలి. అలాంటి టైంలో ఏం చేస్తాం మనం? సరే, ఇందాకటి నుంచి సి ఉంది గానీ అక్కడ సి వాడట్లేదు. వాట్ ఈస్ ద పర్పస్ అని మీకు డౌట్ రావచ్చు. నేను కావాలనే దాన్ని అట్లా పెట్టా. ఒక్కొక్కసారి మనకి వేరే వేరియబుల్స్ ఉన్నా కన్‌ఫ్యూజ్ అయిపోకూడదు. ఉండనివ్వు, దాన్ని వాడలేదు వదిలేసేయి. ఆ! ఇప్పుడు నేను కొన్ని విషయాలు చూపిస్తా. సపోజ్ ఇప్పుడు సి A/B అన్నాను. అంటే A/B వాల్యూ సిలో పెట్టుకొని తర్వాత సిని ప్రింట్ చేస్తున్నా. రిజల్ట్ ఈస్ సేమ్. ఓకే. కాకపోతే నాకు సిలోకి 3.4 వద్దు. కేవలం ఇంటిజర్ పార్ట్ అంటారు దాన్ని. ఈ 3.4లో డాట్ తర్వాత ఉన్నదాన్ని డెసిమల్ పార్ట్ అంటారు. డాట్‌కి ముందున్నదాన్ని ఇంటిజర్ పార్ట్ అని అంటారు. ఓకే. ఈ వర్డ్స్ అన్నీ నేను లాజిక్ చెప్పేటప్పుడు టకటక వాడుతా ఉంటా. అక్కడ నేను మళ్ళీ పట్టుకుని వాట్ ఈస్ ద డెసిమల్ వాల్యూ? వాట్ ఈస్ ద ఇంటిజర్ వాల్యూ అని చెప్పలేను. ఓకే. సో, ద ఇంటిజర్ పార్ట్ ఆఫ్ 3.4 ఈస్ 3. ఓకే. నాకు కేవలం ఆ ఇంటిజర్ పార్ట్ మాత్రమే కావాలి. ఆ ఇంటిజర్ పార్ట్ మాత్రమే కావాలంటే నేనెలా తెచ్చుకోగలను? ఓకే. దానికోసం మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. నిన్న టైప్ కాస్టింగ్ చేసేటప్పుడు ఒక ఫంక్షన్ చూపించాను. దట్ ఈస్ పార్స్ పార్స్. ఇంట్ అని. పార్స్ ఇంట్ అనేదాన్ని వచ్చిన రిజల్ట్ మీద అప్లై చేస్తే, ఇప్పుడు A/B అంటే 3.4 వచ్చేసిద్ది. దాంట్లోన దాని మీద పార్సింట్ అప్లై చేస్తే, పార్సింట్ అనే ఫంక్షన్‌ని మనము దాని మీద అప్లై చేస్తే, అప్పుడు దాంట్లో నుంచి కేవలం ఇంటిజర్ పార్ట్‌ని మాత్రమే పికప్ చేస్తుంది. పికప్ చేసి ఎక్కడికిస్తుంది? సికిస్తుంది. సో, ఇప్పుడు అవుట్‌పుట్‌గా ఏం రావాలి? 3 రావాలి. సో, నేనిక్కడ 3 పాయింట్లు కవర్ చేశాను. ఒకటి, స్లాష్ ఏ ఆపరేషన్‌లో ఏం జరుగుతుంది? మాడ్యులస్ ఆపరేషన్‌లో ఏం జరుగుతుంది? దానికి 3 డిఫరెంట్ సినారియోస్ చూపించాను. నెక్స్ట్ ఇంటిజర్ పార్ట్ ఎలా తీసుకోవాలి? డెసిమల్ అదే నంబర్‌లో నుంచి, ఫ్లోటింగ్ మొత్తం ఉన్న నంబర్‌లో నుంచి కేవలం ఇంటిజర్ పార్ట్ మాత్రమే తీసుకోవాలంటే ఎలా? ఓకే. దీంతో పాటు మనకి వేరే వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. నంబర్ డాట్ సీల్ అని, నంబర్ డాట్ ఆహ్, ప్రిసిషన్ అని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దట్స్ ఓకే. కానీ ముందు అవి నేను అడ్వాన్స్ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే ఇవి నాకు కావాలి. నేను చెప్తున్నా. ఆర్ యూ గెట్టింగ్ మీ? యెస్ సార్? ఓకే. సో, ఇప్పుడు మీకు ఇంకొక ఒక చిన్న టెస్ట్ అన్నమాట మీకు. సో, అది సి వాల్యూ. వేర్ x ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4
ఇప్పుడు ఎక్స్ లోపల ఏముంది? ఒక నెంబర్ ఉందా? స్ట్రింగ్ ఉందా? వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. దాన్ని ఎలా ఎలా చెప్తారు మరి? స్ట్రింగ్ ఉందా? నెంబర్ ఉందా? సో, టైప్ ఆఫ్ అనే ఒక ఆపరేటర్ ఉంది మనకి. టైప్ ఆఫ్ అని చెప్పి ఎక్స్‌ని గనక దాంట్లో పాస్ చేస్తే ఇట్ విల్ టెల్ అస్ వెదర్ ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇస్. ఓకే. మనకి స్ట్రింగ్ నుంచి అంటే స్ట్రింగ్ నంబర్ స్ట్రింగ్ నుంచి ఒక నంబర్‌గా కన్వర్ట్ చేసుకునే అవసరం కూడా వస్తుంది. అప్పుడు ఎలా చేస్తారు? ఏ ఫంక్షన్? నంబర్ అనే ఫంక్షన్ వాడటం కానీ, లేకపోతే పార్సింట్ అనే ఫంక్షన్ వాడటం కానీ, ఒకవేళ ఇంటిజర్ పార్టే కావాలనుకుంటే ప్లస్ కూడా అప్లై చేసాం మనం ఆ రకంగా. ఓకే. రైట్. నెక్స్ట్ ఆపరేటర్స్‌కి వెళ్ళే ముందు ఇంకొక వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆపరేటర్స్‌కి వెళ్ళడం ఎలా? నెక్స్ట్ ఏం ఆపరేటర్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఆపరేటర్స్ అనేవేంటి? సింబల్స్. సింబల్స్. హలో. రైట్? ఆ సింబల్స్ ఇప్పుడు ఒక సింబల్ ఉంది. ఇప్పుడు ఈ సింబల్ ఉంటే దాని మీనింగ్ ఏంటి? అక్కడ పార్కింగ్ చేయకూడదు అని. హలో. యెస్ ఆర్ నో? ఎస్ సార్. అదే ఈ సింబల్ మీనింగ్ ఏంటి? ఆ సింబల్ ఉన్న చోట మనము ఆపకూడదు. వెహికల్ అనేది వెహికల్ అనేది ఆపకుండా నడిపించాలి. ఇస్ ఇట్ క్లియర్? సో ఆ రకంగా మనము ఒక్కొక్క సైన్‌కి ఒక్కొక్క వర్క్ చేసుకుంటాం మనం. ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఒక్కొక్క సైన్‌కి. దీనికొక మీనింగ్ ఉంది. దీనికొక మీనింగ్ ఉంది. ఇవన్నీ. అట్లాగే కొన్ని సైన్స్ ఉన్నాయి. సైన్స్ అంటే సింబల్స్ ఇక్కడ నా ఉద్దేశంలో. ఆ సింబల్స్ ఏం చేస్తాయి? వేరే రిజల్ట్ ఇస్తాయి. ఇప్పుడు నేను ఏకి, బికి మధ్యలో స్లాష్ అనే సింబల్ పెట్టడం వల్ల అక్కడ ఏం జరిగింది? డివిజన్ అనేది జరిగింది. అలాగే ఇప్పుడు ఏకి, బికి మధ్యలో నేను గ్రేటర్ థాన్ అనే ఒక సింబల్ పెట్టాననుకో. అక్కడ ఈ రెండిటి మధ్యలో రిలేషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే. ఒకసారి అది చూద్దాం. వాటినే మనం ఏమంటామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అని అంటాం. హైలీ ఇంపార్టెంట్ ఆపరేటర్స్. ఇంపార్టెంట్ అంటే అవేమి మనల్ని ఎంసెట్‌లో అడగరు. ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నాను మిమ్మల్ని అంటే, ఇవి లేకుండా మనం ఏమి చేయలేం కాబట్టి. ఏలో 17 ఉంది. బిలో 15 ఉంది. వేర్ సి అని తీసుకున్నాం. ఓకే. console.log ఆఫ్ ఏ గ్రేటర్ థాన్ బి అని అన్నాను. సో ఈ సింబల్ ఏం చేస్తుంది? వాట్ డస్ ద సింబల్ డూ? సింబల్ చెక్స్ ద చెక్స్ ద రిలేషన్‌షిప్. ఇప్పుడు అక్కడ చెప్తున్న రిలేషన్‌షిప్ ఏంటి? ఏ అనేది బి కంటే గ్రేటర్ అని చెప్తున్నాం. అది కరెక్టేనా? ఏలో ఉన్న వాల్యూ బి కంటే ఎక్కువ కాదా? ఎక్కువ. అయితే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ట్రూ అని మనకి ఇచ్చేస్తుంది. రిజల్ట్‌గా ఇస్తుంది. సో కన్సోల్ ఆ రిజల్ట్‌ని తీసుకొని మనకి ప్రింట్ చేస్తుంది. ఇస్ ఇట్ ట్రూ? వెరీ గుడ్. అదే ఇప్పుడు నేను ఏ లెస్ థాన్ బి అన్నాను. అప్పుడు ఫాల్స్. కంగారు పడకండి. ఎవరైనా మధ్యలో మిస్ అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ సి ఈస్ ఈక్వల్ టు ఏ గ్రేటర్ థాన్ బి అని అన్నాను. అప్పుడు సిలో ఏం వాల్యూ ఉంటుంది? మీరు చెప్పేటప్పుడు ఒక సెకండ్ ఆగండి. ఎవరైనా టక్కని చెప్పేయకండి. 1 సెకండ్. సో ట్రూ ఉంటుంది. ట్రూ. టైప్ చేయండి. రాహుల్ చూసాడా? రాహుల్ తప్పు చేశాడు ఇప్పుడు. ఏంటి? 17 వస్తుంది అని అనుకున్నాడు. అందుకనే నేను స్పెసిఫిక్‌గా చూపించాను. ఏ గ్రేటర్ థాన్ బి. గ్రేటర్ థాన్ సింబల్ ఏం చెక్ చేస్తుంది? ఆ రెండిటి మధ్యలో ఉండే రిలేషన్‌షిప్‌ని చెక్ చేస్తుంది.
ఒకవేళ ఆ రిలేషన్షిప్ కరెక్ట్ అయితే ట్రూ అని ఇస్తుంది, ఆ రిలేషన్షిప్ తప్పు అయితే ఫాల్స్ అని ఇస్తుంది. అలాగ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తున్నాయి ఈ రిలేషనల్ ఆపరేటర్స్. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? రిలేషనల్ ఆపరేటర్స్ రిజల్ట్ బూలియన్ వాల్యూ. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అని అన్నప్పుడు దీని రిలేషన్ తప్పుగా కరెక్టే కాబట్టి సిలోకి ఏమొచ్చింది? ట్రూ అని వస్తుంది. సి ద రిజల్ట్ నౌ, ఇట్ ఈస్ ట్రూ. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ టు యూ. ఇప్పుడు గ్రేటర్ దాన్ కాకుండా లెస్ దాన్ అని అన్నాను, అప్పుడు ఫాల్స్. సో ఇలాంటి రిలేషనల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, నాట్ ట్రిపుల్ ఈక్వల్ టు. ఎన్ని ఉన్నాయి మొత్తం? 8 ఆపరేటర్స్ ఉన్నాయి మొత్తం, రైట్? రిలేషనల్ ఆపరేటర్స్ అంటే సింబల్స్ కదా అవి. సారీ గైస్, ట్రిపుల్ ఈక్వల్ టు అంటే నాట్ డబుల్ ఈక్వల్ టు అని రాయాలి. సారీ. అదిగో శేఖర్ మళ్ళీ 8. సో ఓకే, రైట్ రైట్ రైట్, సారీ నాన్న, రిజల్ట్ చెప్తున్నాను. సో మొండిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? రిలేషనల్ ఆపరేటర్స్ రిజల్ట్ ఏ బూలియన్ వాల్యూ. నెక్స్ట్, ఇప్పుడు నేను డబుల్ ఈక్వల్ టు అని అప్లై చేశాను అనుకోండి, వాట్ ఈస్ ద మీనింగ్? ఏ అండ్ బి ఈక్వలా కాదా అని చెక్ చేస్తాను. ఓకే, సో ఏ అండ్ బి ఈక్వలా కాదా? కాదు. కాబట్టి సిలోకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. అభిలాష్, ఫాలో అవుతున్నావా? షూర్, రైట్. ఏ డబుల్ ఈక్వల్ టు బి అని అంటే అది రెండు ఈక్వల్ కాదు కాబట్టి అదేం రిజల్ట్ ఇచ్చింది? ఫాల్స్ ఇచ్చింది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని పెట్టాను అనుకో, ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఏ అండ్ బి నాట్ ఈక్వల్ టు కాదా అవునా అని చెక్ చేస్తుంది. నాట్ ఈక్వల్ టు కాదు, ఏ అండ్ బి ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి రిజల్ట్ ఇచ్చేవి ఏమి ఇస్తుంది? ట్రూ ఇస్తుంది. ఓకే, సపోజ్ ఏలో 17 ఉంది, బిలో 17 ఉంది. హలో, ఇప్పుడు ఏ డబుల్ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి, అప్పుడు ట్రూ. అదే ఏ నాట్ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి, అప్పుడు ఫాల్స్. వస్తున్నా, వెరీ గుడ్, వస్తుంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టాను. ఎందుకు? గ్రేటర్ అయినా, ఏ గ్రేటర్ అయినా లేకపోతే ఈక్వల్ అయినా రెండు సందర్భాలలోనూ ట్రూ అనే రిటర్న్ చేస్తుంది. అదేం చెక్ చేస్తుంది? గ్రేటరా సమానమా అని చెక్ చేస్తుంది. ఈక్వల్ కాబట్టి ట్రూ. ఇది కూడా ఒక రకమైన కండిషన్ అన్నమాట. సపోజ్ ఇక్కడ నేను 17 ఉంది, ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పాను. ఎందుకు? ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ బి కాబట్టి ఫాల్స్. ఈ రకంగా అన్ని చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ అంటాడు. ఒకసారి మళ్ళీ చూడు. కరెక్ట్గా చదవండి. సి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి. అక్కడ రిలేషనల్ ఆపరేటర్ ఉందా అసలు? మరి లేకుండా ట్రూ ఎట్లా వచ్చింది? ఆవేశం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రైట్ సైడ్ నుంచి దీన్ని ఎక్స్ప్రెషన్, రైట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అన్ని అసైన్మెంట్లే కదా. 17
ఏకి అసైన్ అవుతుంది. ఏలో ఉన్న 17 మళ్ళీ సిలోకి అసైన్ అవుతుంది. ఫైనల్గా సిలో ఏమొస్తుంది? 17. ఓకే, నేను ఈ స్టేజ్ వరకు చెప్తున్నాను మిమ్మల్ని. తర్వాత నాకు ఇలాంటి మిస్టేక్స్ నేను మీ ప్రోగ్రాములు రాస్తున్నప్పుడు కనుక పొరపాటున చూస్తే నా లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, కావాలంటే మీ సీనియర్ని అడగండి. ఐ డోంట్ వాంట్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ స్టఫ్. కరెక్ట్గా రాయాలి కోడ్. చెప్పేటప్పుడే మొత్తం అంతా క్లియర్గా చెప్తున్నాను నేను ఏ సిచ్యువేషన్లో ఏమొస్తుంది అని. సారీ గైస్, ఇక్కడ మా ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో అట్లా. ఓకే, చాలా క్లియర్గా తెచ్చుకోండి ఇదంతా. నెక్స్ట్, ఈ వీడియో చూసి నోట్స్ రాసుకోవాలి మళ్ళీ మీరు. నెక్స్ట్, ఇప్పుడు ఏ లోపల 7 ఉంది, బి లోపల 13 ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి? ఎక్కడి నుంచి జరుగుతుందని చెప్పాను నేను? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి జరుగుతూ ఉంటుంది ఎగ్జిక్యూషన్ అన్నాను. రైట్ సైడ్ బిలో ఉన్న వాల్యూ ఏలోకి అసైన్ అవుతుంది. అంటే 7 పోయి 13 వస్తుంది ఏలోకి. ఆ ఏలో ఉన్న వాల్యూ మళ్ళీ సికి అసైన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏలో ఎంత ఉంది? 13 ఉంది. ఆ 13 సిలోకి వస్తుంది. అర్థమైందా ఫ్లో? రైట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొక తప్పులు చేస్తూ ఉంటాను. నేను మళ్ళీ బ్యాక్ వెళ్తాను. రిలేషనల్ ఆపరేటర్ ఏ ట్రిపుల్ ఈక్వల్ టు బి, డబుల్ ఈక్వల్ టు బి అన్నాను. అప్పుడు దీన్ని ఇలాగ చదవాలి మీరు. డబుల్ ఈక్వల్ టు వచ్చినప్పుడు మీరు ఈక్వల్ టు అని చదవకూడదు. ఓకే, ప్రస్తుతానికి నేను వర్క్లో ఉంటున్నాను కాబట్టి నేను బయటికి వెళ్ళిపోతున్నా. మధ్యలో నేను వచ్చి అడుగుతాను మిమ్మల్ని, దీన్ని ఎలా చదువుతావు అని అడుగుతా. యూ షుడ్ నెవర్స్ గివ్ మీ అన్ ఆన్సర్ సచ్ వే. డబుల్ ఈక్వల్ టు ఉంటే డబుల్ ఈక్వల్ టు అని చెప్పండి. ట్రిపుల్ ఈక్వల్ టు ఉంటే ట్రిపుల్ ఈక్వల్ టు అని చెప్పండి. సరదాకో ఈజీనెస్కో కూడా మీరు తప్పు మాట్లాడకూడదు. సో దట్ ఈస్ సి ఈక్వల్ టు ఏ డబుల్ ఈక్వల్ టు బి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి జరిగినప్పుడు ఏ, రైట్ సైడ్ నుంచి జరిగినప్పుడు ఏ డబుల్ ఈక్వల్ టు బి చెక్ చేసింది. దాని వాల్యూ ఎంత వచ్చింది? ఏ డబుల్ ఈక్వల్ టు బి. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. కాబట్టి సిలోకి ఏమొచ్చింది? ఫాల్స్. కొంతమంది ఈ రకంగా పెడుతున్నారు. దీని పరిస్థితి ఏంటి? ఫస్ట్ బి ఈక్వల్ టు ఏ అంటే ఈలో ఉన్న వాల్యూ ఏలోకి వస్తుంది, 13 అవుతుంది. తర్వాత కాదు 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 అసలు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఉంది కదా, అక్కడ మీరు ఆపరేషన్ని అప్లై చేయలేరు. ఓన్లీ వేరియబుల్ అసైన్మెంట్ మాత్రమే జరగాలి. లెఫ్ట్ మోస్ట్ ఆపరేషన్ ఉంది కదా, లెఫ్ట్ మోస్ట్ అంటే ఈ పర్టికులర్ పార్ట్, దీనికి మాక్సిమం అసైన్మెంట్ జరగాలి తప్ప మీరు వేరే ఆపరేషన్ చేయడానికి లేదు. అప్పుడు మీకు ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ అక్కడ కనపడుతుంది ఆల్రెడీ. అన్కాట్ సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్. అంటే ఇప్పుడు ఈ అసైన్మెంట్ కి లెఫ్ట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, అది తప్పు, అలా ఉండకూడదు. ఇది ఎర్రర్. ఓకే, ఇమ్మీడియట్ గా అసలు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వగానే కథం తొందరగా ట్రూ గుర్తుంటే ట్రూ. ఆ కరెక్ట్నెస్ ని మీరు ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే మస్తు బిస్కెట్లు ఉన్నాయి. ఓకే, ఏం లేదు, మీకే టైం పడుతుంది. ఒక 10-15 ఇంటర్వ్యూలు అయిన తర్వాత మీకే అర్థమవుతుంది మేము ఏమేమి తప్పులు చేస్తున్నామని. అప్పుడు మళ్ళీ నా వీడియోస్ చూస్తారు, స్టార్టింగ్ నుంచి చూస్తారు అనమాట. అప్పుడు బుద్ధిగా చూస్తారు. సో ఆ టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏ ప్లస్ బి జరిగి సికి అసైన్ అవుతుంది. ఏ ప్లస్ బి ఎంత అయింది? 20. 20 విల్ బి అసైన్ టు సి. సో దిస్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇలా రాస్తే పరిస్థితి ఏంటి? ఆపరేటర్ కి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఎక్స్ప్రెషన్ ఉంది, ఉండకూడదు.
ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఐ రిపీట్, ఈక్వల్ టు ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ వేరియబుల్ మాత్రమే ఉండాలి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్. ఓకే, ఒక చిన్న స్టోరీ అన్నమాట. ఒక హౌస్ వైఫ్ ఉండేవాళ్ళు మన క్లాస్లో. పాపం అంటే అలా అని చెప్పడం అని కాదు, కానీ షీ వర్క్డ్ ఎ లాట్. వాళ్ళ పిల్లల్ని మేనేజ్ చేసి, ఇంట్లో మేనేజ్ చేసి, ఆ, తను చదువుకుంటూ ఫైనల్లీ షీ ఎంటర్డ్ ఇంటూ ఏ కంపెనీ. అక్కడ వేరే ప్రాజెక్ట్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. తను అంటే అంత పర్ఫార్మెన్స్ ఉండదు కదా పాపం, బయటకు వస్తుందేమో అని భయపడేవాళ్ళు అనమాట. కానీ వాళ్ళ మేనేజర్ ఏమన్నారంటే, మీరు బేసిక్స్ మీద చాలా క్లియర్గా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, హ్యాపీగా ఉంది, ఓకే, మీరు ఇంకా వర్క్ చేయండి, ప్రాబ్లం లేదు, ఉండండి అని చెప్పారండి. అంటే ఇప్పుడు మీకు అర్థమైనంత వరకు మీరు బాగా చేయగలడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి, ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటి విషయాలు ఆమె తప్పు చేయలేదు. పెద్ద పెద్ద లాజికల్ ఇష్యూస్, డేటాబేస్ కనెక్టివిటీస్, అట్లాంటి చోట మిస్టేక్స్ చేసినప్పుడు దట్ ఈస్ అండర్స్టాండబుల్. కానీ ఇలాంటి విషయాల్లో మిస్టేక్ చేయడానికి మాత్రం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. సో ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉండకూడదు, ఓన్లీ వేరియబులే ఉండాలి. సో లేకపోతే ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్ అనే ఎర్రర్ వస్తుంది. అది కూడా ఏం టైప్ ఆఫ్ ఎర్రర్ ఇది? సింటాక్స్ ఎర్రర్. మనకి 3 రకాల ఎర్రర్స్ ఉంటాయమ్మా: సింటాక్స్ ఎర్రర్, టైప్ ఎర్రర్, రెఫరెన్స్ ఎర్రర్. అవి ఎప్పుడు ఎలా వస్తాయి అనేది నేను మెల్లగా చూపిస్తాను. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ ద బేసిక్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇక్కడ వరకు. ఇప్పుడు ట్రిపుల్ ఈక్వల్ టు గురించి మాట్లాడుకుందాం. సపోజ్ C is equal to A double equal to B. కానీ ఇప్పుడు ఏలో 13 ఉంది, బిలో 13 ఉంది. కాకపోతే ఏలో ఉన్న 13 స్ట్రింగ్, స్ట్రింగ్ 13, అదే నంబర్ స్ట్రింగ్. బిలో నంబర్. ఇవి రెండు కంపేర్ చేసినప్పుడు అవి రెండు ఈక్వలా కాదా? డబుల్ ఈక్వల్ టు కనుక అప్లై చేస్తే అవి రెండు ఈక్వల్ అని చెప్తుంది. సో సి గెట్స్ వాట్? ట్రూ. అదే నేను ట్రిపుల్ ఈక్వల్ టు అప్లై చేశాను అనుకోండి, ఇట్ గివ్స్ యూ ఫాల్స్. అంటే సి ట్రిపుల్ ఈక్వల్ టు ఏం చేస్తుంది? టైప్ను కూడా చెక్ చేస్తుంది. ఏలో ఉన్న టైప్ ఏంటి, బిలో ఉన్న టైప్ ఏంటి, రెండింటిని కూడా చెక్ చేస్తుంది. ఐ హోప్ యు ఆర్ అండర్స్టూడ్. క్లియర్? ఓకే, కానీ ఇక్కడతో ఆపేస్తే కుదరదు. ఓకే, డబుల్ ఈక్వల్ టు అప్లై చేశాను కదా, ట్రూ వచ్చింది. ఏ లోపల 13.0 పెట్టాను, బి లోపల 13.0 పెట్టాను. వాట్ డస్ ఇట్ డు? ట్రూ. బి లోపల 13 ఉంచాను, ఏ లోపల 13.0, ట్రూ. ఓకే, ఇవన్నీ చెక్ చేయండి మీరు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతుంది. ఓకే, ఇప్పుడు 13 ఏబిసి అండ్ 13 అన్న. ఓకే, ఇట్ విల్ నాట్ బ్రింగ్ ద ఇంటీజర్ పార్ట్ ఆఫ్. అట్లా ఏం జరగదు. టైప్ కాస్ట్ జరుగుతుంది, చెక్ చేసేటప్పుడు టైప్ కాస్ట్ జరుగుతుంది, కానీ దీని లోపల నుంచి ఇంటీజర్ పార్ట్ ఏమి తీసుకోదు. హలో, ఓకే, ఇది ఎలాగో వేరే. కాకపోతే ఇది మీరు నేను కొన్ని చూపించాను అనమాట. పార్సెంట్ కనుక అప్లై చేస్తే 13 ఏబిసిలోంచి 13ని పికప్ చేస్తుంది. హలో, రైట్? నంబర్ అని అప్లై చేస్తే 13ని పికప్ చేయదు, నాట్ ఏ నెంబర్ అని చెప్తుంది. ఐ కరెక్ట్? ఓకే, సో ఈ రకంగా డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు వర్క్స్. సబ్సిక్వెంట్లీ నాట్ ఈక్వల్ టు వర్క్స్. సో ఇప్పుడు 13 నాట్ ట్రిపుల్ ఈక్వల్ టు బి అన్నాను. వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు గెట్?
మీరు ఆలోచించండి దీని గురించి, నేను వేరే చూస్తాను. వాట్ ఈస్ ద ఏ చెప్పండి ఇప్పుడు. నాట్ ఈక్వల్ కదా, కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్. ఎందుకు? ఏ అండ్ బి ఆర్ నాట్ ఈక్వల్ కాదమ్మా అవి. ఇక్కడ నాట్ ట్రిపుల్ ఈక్వల్ టు ఉండదు. ట్రిపుల్ ఈక్వల్ టు లోనే ఫస్ట్ క్యారెక్టర్ ని మనం నాట్ చేసుకుంటాం. అంటే అక్కడ అది చెక్ చేసేది ఏంటి? విత్ డేటా టైప్ ఈక్వలా కాదా చెక్ చేసుకుంటుంది. విత్ డేటా టైప్ అది ఈక్వలా కాదా అనేది చెక్ చేస్తుంది. విత్ డేటా టైప్ అది ఈక్వలా కాదు, కాబట్టి అదుకు ట్రిపుల్ ఈక్వల్ టు పెడితే ఏమొస్తుంది చెప్పు? మరి టూ మచ్. ఇప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. మరి నాట్ పెడితే ఆపోజిట్ ఆఫ్ ఫాల్స్ ఇస్, మరి నువ్వు ఇప్పటివరకు ఏం చెప్పినావు తెలుసా? అట్లా చూడ్డానికి చాలా సింపుల్గా, ఏ చిన్న చిన్న పిల్లలు ఇవి మస్తు ఈజీ సార్ అని అంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ నేను సెలెక్ట్ కాలేదంట. తర్వాత నా నెత్తి మీద కూర్చుని నాకు ఇంకా జాబ్ రాలేదు, మరి ఏం చేద్దాం అని అంటే ఏడ కుదురుతుంది? ఏ మిస్టేక్స్. ఇది ఇప్పటి వరకు నేను చెప్పిన ఇప్పటి వరకు ఉన్నవన్నీ ఫ్రీగానే చెప్తున్నా. కానీ దాంట్లో ఉన్న చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ప్రజెంట్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, హాయిస్టింగ్ ఇంకా చెప్పలేదు, పక్కన పెట్టండి. వాట్ ఈస్ దట్? డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు. ఎక్స్ప్లెయిన్ ద ఇంప్లిసిట్ టైప్ కోర్షన్ ఇన్ జావా స్క్రిప్ట్. నిన్న కవర్ చేసుకుంటాం. ఇంకా ఈ క్వశ్చన్కి ఇంకా రాలేదు మనం. వాట్ ఈస్ నాట్ ఎ నెంబర్ ప్రాపర్టీ ఇన్ జావా స్క్రిప్ట్? నాట్ ఎ నెంబర్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎ ప్రాపర్టీ, దట్ ఈస్ అ వాల్యూ, దట్స్ ఎ డేటా, ఇట్స్ ఎ నెంబర్ టైప్. ఓకే, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. వాట్ ఈస్ దట్? నేను మాట్లాడుకున్నావా నాట్ ఎ నెంబర్ అనేది ఎప్పుడు వస్తుంది? when you try to convert or when you try to apply arithmetic operators between string and integers, especially minus, these kind of things, we will be resulting into not a number. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఫైల్ ఉన్న దాంట్లోనే మనం ఆల్రెడీ ఇన్ని కవర్ చేసాం. మీరు ఏ లింక్ అన్నా తీసుకోండి, దాంట్లో మినిమం ఉండేది డబుల్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇంకొక చూపిస్తుంది, డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు ఇన్ జావా స్క్రిప్ట్. ఇక్కడ W3 స్కూల్స్ కాకుండా స్టాక్ ఓవర్ఫ్లోలో డూప్లికేట్ అని ఉంది. దీని రేంజ్ చూడండి, 5656 అప్. దీంత వాల్యూస్ రావు అసలు. ఆన్సర్కి 7000 ఉంది. అది కూడా గొప్ప కాదు. సెకండ్ ఆన్సర్ కూడా 1000 రూపీస్ 1000 ఉందంటే ఆలోచించుకోండి. అంటే దాని వాల్యూ మీకు ఇంత దాని ఏమంటారు, హై వాల్యూ ఉన్న క్వశ్చన్ ఉండదు. ఈ క్వశ్చన్ అడిగిన పాపానికి, ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగారు? 2017లో, 8లో, 2008లో అడిగిన క్వశ్చన్ ఇది. అది ఇప్పటికీ చాలా పాపులర్. దీన్ని బట్టే మీకు డేటా టైప్స్ అంటే అర్థం, రిలేషనల్ ఆపరేటర్ అంటే అర్థం తెలుస్తుందా లేదు. దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంది. ద క్వశ్చన్ ఈస్ హౌ టు క్లోన్ array in JavaScript.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. కానీ దానికి కూడా అంత పాపులారిటీ లేదు. ఇప్పుడు దీని తర్వాత వచ్చిన పాపులారిటీ మోస్ట్ ఎఫిషియంట్ వే టు క్లోన్ అన్ ఆబ్జెక్ట్. కరెక్టే. ఇదిగోండి ఇది యాక్చువల్‌గా రైట్ థింగ్. కానీ దీనికి కూడా ఉన్న నంబర్ ఆఫ్ ఓట్స్ చూడండి. 5100 అది 5676 అంటే ద వాల్యూ ఆఫ్ ద క్వెషన్ డబుల్ ఈక్వల్ టుకి, ట్రిపుల్ ఈక్వల్ టుకి ఉన్న డిఫరెన్స్‌కి వాల్యూ ఎంత ఉందనేది చూసుకోండి. ప్రతి ఇంటర్వ్యూలో పక్కా రైట్. సో, కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే. సో, నాట్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు వీటన్నిటి గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ ఒక మంచి క్వెషన్ చూసాను. ఈజ్ జావాస్క్రిప్ట్ స్టాటిక్‌లీ టైప్డ్ ఆర్ డైనమిక్‌లీ టైప్డ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం అదే ఫ్లోలో ఉన్నాం. స్టాటిక్‌లీ టైప్డ్ అంటే ఏంటి? డైనమిక్‌లీ టైప్డ్ అంటే ఏంటి? ఓకే. సి లాంగ్వేజ్‌లో మనము వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడే దాని డేటా టైప్‌ను కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జావాలో కూడా మనము డేటా టైప్‌ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ వేరియబుల్ ఏ డేటా టైప్ వాల్యూ కోసం వాడుతున్నాము అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి వేర్ ఏ అని తీసుకోగలుగుతాం మనం. ఓకే. అంతేగాని ఇలా రాయం కదా! జావా స్క్రిప్ట్‌లో రాయం. సి లాంగ్వేజ్‌లో ఇలాగే రాస్తాం. ఇంట్ అని వాడాల్సి ఉంటుంది. అంటే దాని డేటా టైప్‌ని కూడా మెన్షన్ చేస్తాం. అప్పుడేమవుతుందంటే ఎక్స్‌లో కేవలం ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే పెట్టగలుగుతాం. కానీ జావా స్క్రిప్ట్‌లో మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసిన తర్వాత ఏలో వాల్యూ అనేది ఏదైనా పెట్టొచ్చు. అంటే దాని డేటా టైప్ అనేది డైనమిక్‌గా డిసైడ్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు డిసైడ్ అవుతుంది తప్ప అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాకముందు డిసైడ్ అవ్వదు. అంటే దాన్నే స్టాటిక్ టైపింగ్ అని అంటారు. అంటే కంపైలేషన్ టైమ్‌లో అది డిసైడ్ అవ్వదు. మీరు రాసేటప్పుడు డిసైడ్ చేయలేరు దాన్ని. దాన్నే స్టాటిక్ టైపింగ్ అని అంటారు. ఒకవేళ చేయగలిగితే. అంటే కోడ్ రాసేటప్పుడే ఒక వేరియబుల్‌లో ఉన్న పెట్టాల్సిన డేటా టైప్‌ని ఫిక్స్ చేయగలిగితే దాన్నే స్టాటిక్ టైపింగ్ అంటారు. యాక్చువల్‌గా టైప్ స్క్రిప్ట్ అనేది ఆ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చింది. జావా స్క్రిప్ట్‌కి ఆ కాన్సెప్ట్‌ని యాడ్ చేస్తే దాన్నే టైప్ స్క్రిప్ట్ అని అంటారు. ఆ లాంగ్వేజ్‌ని. ఓకే. ఆఫ్‌కోర్స్ ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అది పక్కన పెట్టండి. ఓకే. ఇప్పుడు దీనికి రేంజ్ ఎలా ఉంటదంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నారనుకోండి. సో, లైన్ నంబర్ 5లో టైప్ ఆఫ్ ఏ ఎంతవుతుంది? నంబర్. అదే నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అన్నాననుకోండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అంటే స్ట్రింగ్ అవుతుంది. అంటే ఒక వేరియబుల్ ఒక ప్రోగ్రామ్‌లో ఒక లైన్‌లో ఒకలాగా, ఇంకొక లైన్‌లో ఇంకొకలాగా ఉంటుంది. దాని డేటా టైప్ నేననేది. ఆర్ యూ గెట్టింగ్ మీ? సో, డైనమిక్‌గా అది చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టే జావా స్క్రిప్ట్‌ని ఏమన్నాం మనం? డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్ అంటాం. ఓకే. ఇవి అది చూసినప్పుడు గుర్తొచ్చింది. ఐ మిస్డ్ ఇట్. ఓకే. అట్లా మనం అర్థం చేసుకోవాలి. స్టాటిక్ టైపింగ్‌లో ఏం జరుగుతుంది? మనం ఒక్కసారి వేరియబుల్‌కి డేటా టైప్‌ని ఫిక్స్ చేశామంటే
ఇంకా అది ఫిక్స్. ప్రోగ్రామ్ మొత్తం అదే డేటా టైప్, అదే టైప్ ఆఫ్ డేటాని మనము దాంట్లో సప్లై చేయాల్సి. వేరేది ఏది సప్లై చేసినా అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఇస్ ఇట్ ఓకే? రైట్. సో ఇలాగ రిలేషన్‌షిప్ ఆపరేటర్స్‌ని కూడా తెలుసుకున్నాము. అలాగే వాట్ ఈస్ దిస్? టైపింగ్ గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం. ఓకే. నెక్స్ట్ మనము ఆలోచించాల్సింది లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? డబుల్ యాంపర్సెంట్, ఆర్, అండ్ నాట్. నాట్ అండ్ అంటే అండ్ కాదు, మరియు నాట్ అని అర్థం. ఓకే. అండ్ అంటే ఎందుకంటే అవును కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది అక్కడ. ఓన్లీ అండ్ అనే ఆపరేటర్ కూడా ఉంది. దాన్ని బిట్ వైజ్ ఆపరేటర్ అంటారు. దట్ ఈస్ నాట్ నెసెసరీ టు. ముందు దీని గురించి మాట్లాడుకుందాం. దీన్ని నేను రియాక్ట్లో మళ్ళీ చెప్తాను. యాంగులర్ వచ్చినప్పుడు సపరేట్గా మళ్ళీ చెప్తాను. మీకు అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మీకు దానికి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఓకే. కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ని మనం డిస్కస్ చేద్దాం. ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద రిజల్టెంట్ వాల్యూ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్? రిలేషనల్ ఆపరేటర్స్ మనకి ఏమి ఇస్తాయి? బూలియన్ ఇస్తాయి. లాజికల్ ఆపరేటర్స్ ఏమి ఇస్తాయి మరి? ఇవ్వవు. అదే ఇవ్వవు అంటే బూలియన్ మాత్రమే ఇవ్వవు. బూలియన్ మాత్రమే ఇస్తే దాన్ని మీరు బూలియన్ అనండి. బూలియన్ అని అంటే బూలియన్ అనండి. కానీ ఎప్పుడు బూలియన్ ఇవ్వదు. అది వెరైటీగా బిహేవ్ చేస్తుంది. సో ఇట్ కెన్ బి బూలియన్ ఆర్ స్ట్రింగ్ ఆర్ నెంబర్ ఆర్ నల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయనుకోండి, అర్థమెటిక్ ఆపరేటర్స్ అవేమి రిజల్ట్గా రిటర్న్ చేస్తాయి? అర్థమెటిక్ ఆపరేటర్స్. శేఖర్ మీరు చెప్పింది తప్పు అని గుర్తుందా? అర్థమైందా? అంటే ఇవ్వదు, నేను ఎలాగ ఇవ్వదో చూపిస్తాను, అది వేరే విషయం. కానీ బేసిక్గా అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకి ఏమేమి రిజల్ట్గా ఇస్తాయి? ఇంకా నంబర్ కానీ స్ట్రింగ్ కానీ. ఎందుకంటే ప్లస్ రెండు స్ట్రింగుల మధ్యలో పెట్టినప్పుడు మనకు రిజల్ట్గా ఏమి ఇచ్చింది? స్ట్రింగ్ ఇస్తుందా, నంబర్ ఇస్తుందా? రెండు స్ట్రింగ్స్ మధ్యలో ప్లస్ పెడితే మనకి రిజల్ట్గా స్ట్రింగ్ వస్తుంది. కంకాటినేట్ అయ్యి స్ట్రింగ్ వస్తుంది. రైట్. అదే రెండు నెంబర్స్ మధ్యలో పెట్టినప్పుడు నంబర్ ఇస్తుంది. అదే మైనస్ ఆపరేటర్ ఈజ్ ఆల్సో ఎన్ అర్థమెటిక్ ఆపరేటర్. ఆ అర్థమెటిక్ ఆపరేటర్ ఒక నెంబర్ కి ఒక స్ట్రింగ్ కి మధ్యలో మైనస్ ని అప్లై చేస్తే నాట్ నెంబర్. ఇవి మూడు చెప్పాలి మీరు. ఆన్సర్ ఇచ్చేటప్పుడు మొత్తం చెప్పాలి. ఇప్పుడు నెంబర్ అని చెప్పేసి వదిలేసాడు గిరీష్ ఏమనుకుంటాడంటే ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాడు వీడు, ఇవన్నీ బచ్చా ఇష్యూస్ కదా అని అనుకుంటాడు గిరీష్. ఊరికే అంటున్నా గిరీష్, ఊరికే. కానీ అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చాలా నీడ్ అవుతాయి. రైట్. ఓకే. చెప్పండి ఇందది క్వశ్చన్. అర్థమెటిక్ ఆపరేటర్స్ రిజల్ట్గా ఇచ్చే వాల్యూ టైప్స్ ఏంటి అని అంటే నంబర్, స్ట్రింగ్, నాట్ ఎన్. ఓకే. నల్ వస్తుందా ఎప్పుడైనా? నల్ ప్లస్ నల్. ఓకే. సో అవన్నీ కూడా మీరు చూడాలి, అవన్నీ చేయాలి. జస్ట్ కీప్ ఇట్ టు యూ. ఓకే. లాజికల్ ఆపరేటర్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఇవి తిక్కగా ప్రవర్తిస్తాయి. కానీ ముందు లాజికల్ ఆపరేటర్స్ కంటే ముందు రెండు విషయాలు, నేను ఒక విషయం క్లారిటీ చేయాలి. జావా స్క్రిప్ట్ ప్రతి వాల్యూని రెండు రకాలుగా అర్థం చేసుకుంటాం. ఎయిదర్ ట్రూ వాల్యూ ఆర్ ఫాల్స్ వాల్యూ. ఎయిదర్ ట్రూ వాల్యూ ఆర్ ఫాల్స్ వాల్యూ. ట్రూ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడం కష్టం, ఎందుకంటే ప్రతిదీ ట్రూత్ వాల్యూ. కానీ ఫాల్స్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయొచ్చు, అవి కొన్నే ఉంటాయి.
హలో, అవి కొన్నే ఉంటాయి. సో ఫాల్సీ వాల్యూస్ అని వేటిని అంటాం? జీరో ఈస్ కన్సిడర్డ్ యాజ్ falsy value. I repeat, 0 is considered as falsy value. Null is considered as falsy value. False is considered, of course, as falsy value. Empty string is considered as falsy value. Undefined is also considered as false. Minus 300 అలాంటి ఏం falsy values కాదు. ఓకే, ఇవి ఏంటివి? falsy value. empty array falsy కాదు. empty array falsy కాదు. ఇవి బేసిక్ గా ఉన్న falsy value. ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది, నేను ఏమైనా మిస్ అయితే నేను చెప్తాను. మైనస్ వాల్యూస్ ఆర్ నాట్ falsy values. ఈ 5 మాత్రం పక్కా falsy values. ఓకే, ఎస్పెషల్లీ మీరు లాజికల్ ఆపరేటర్స్ వాటి మీద అప్లై చేసినప్పుడు మీకు అవి మీకు రిజల్ట్ని వేరుగా ఇస్తాయి. ఒకసారి చూద్దాం. ఒకసారి మీకు ఫస్ట్ దీన్ని నేను మీకు నాట్ అనే ఆపరేటర్ని అప్లై చేసి చూపిస్తాను. నాట్ ఆపరేటర్ విల్ గివ్ యూ ఏ బులియన్ వాల్యూ ఆల్వేస్. ఓకే, ఎలాగో చూద్దాం. సపోజ్ ఇప్పుడు వేర్ ఏ అని ఉంది, ఏలో 234 ఉంది. అలాగే వేర్ బి కూడా ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు నాట్ 234 అన్నాను. బి వాల్యూ ఐ సెడ్ నాట్ 234. దాని మీనింగ్ ఏంటి? console.log ఆఫ్ బి అని అంటే మీకు ఏలో ఉన్న వాల్యూని ట్రూది వాల్యూగా కన్సిడర్ చేస్తుందా, ఫాల్సీ వాల్యూగా కన్సిడర్ చేస్తుందా? ఏలో ఉన్న వాల్యూని, ఏలో ఎంత ఉంది, అది ట్రూది వాల్యూవా ఫాల్సీ వాల్యూవా? ఎందుకు? అది ఫాల్సీ వాల్యూ కాదు కాబట్టి. అవును, దీన్ని ఇలాగే ఆలోచించాలి. ఫాల్సీ వాల్యూస్ ఏంటి? null 0 నల్, జీరో, అన్డిఫైన్డ్, ఫాల్స్, empty ఎంప్టీ స్ట్రింగ్, వీటిని ఫాల్సీ వాల్యూస్. ఇప్పుడు ఫాల్సీ వాల్యూ మీద నాట్ అప్లై చేస్తే ఏమవుతుంది? నాట్ ఫాల్స్ ఈజ్ ట్రూ కదా. హలో, నాట్ ఫాల్స్ ఈజ్ ట్రూ కదా. హలో, అవును, ఇదే లాజిక్ అంటే. మరి ఇది అర్థం చేసుకోవాలి. నాట్ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్స్ కి అపోజిట్ ఏంటి? ట్రూ. సో నాట్ ట్రూ అంటే ఎంత అవుతుంది? నాట్, నువ్వు అవతల చెప్పే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు. నువ్వు పూర్తిగా ఆలోచించుకునే టైం నీకు ఇచ్చుకో. నాట్ ఫాల్స్, సారీ, నాట్ ట్రూ ఏమవుతుంది? సో సేవ్ అండ్ రీఫ్రెష్ ద పేజ్. అందుకనే ఫాల్స్ అని వచ్చింది. సపోజ్ ఇప్పుడు ఏలో కనుక నాకు నల్ ఉండుంటే, ఒక్క నిమిషం, నల్ ఏలో కనుక, సారీ ఇక్కడ నల్ అని ఏ పెట్టారు కదా, సారీ గై సారీ, ఏలో నల్ ఉంటే అది ఫాల్సీ వాల్యూ. నాట్ ఫాల్స్, కమాన్, ట్రూ. సో అసలు ఏలో ఏమీ లేదు. ఏలో ఏమీ లేకపోతే ఏముంటుంది? అన్డిఫైన్డ్ అని ఉంటుంది. అన్డిఫైన్డ్ ఈజ్ అ ఫాల్సీ వాల్యూ ఆర్ ట్రూ ది వాల్యూ? false value కాబట్టి నాట్ ట్రూ. నేను ఇప్పుడు యాక్చువల్గా అన్ని ఇవే చెక్ చూపిస్తాను. ఇప్పుడు ఏ లోపల నేను ఎంటీ స్ట్రింగ్ పెట్టాను, అప్పుడు అది కూడా ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా ఫాల్స్ అనే పెట్టాను, అప్పుడు ఏలో జీరో ఉందనుకో, ఏలో జీరో ఉంటే ఫాల్సీ వాల్యూ, బట్ నాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, ఆ రకంగా మనం చెక్ చేసుకోవాలి. ఏలో -100 ఉంటే, -9989 ఉంటే
ఏలో మైనస్ ఉంటే ఆ వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ట్రూ ది వాల్యూ. మైనస్ ఉన్నా సరే అది ట్రూ ది వాల్యూ. ట్రూ ది వాల్యూకి ఆపోజిట్ ఏంటి? ఫాల్స్. కాబట్టి బి విల్ బి గెట్టింగ్ ఫాల్స్. ఇది నాట్ చేసే సర్కస్. ఓకే, మరి యాంపర్సెంట్ చేసే సర్కస్ ఏంటి? యాంపర్సెంట్ అంటే ఏంటి? యాంపర్సెంట్ మీకు లాజికల్ గేట్స్ అనేవి ఉంటాయి. ఏమా ఎనీ క్వశ్చన్ గిరీష్? లాజికల్ గేట్స్ అని ఉంటాయి, ఆర్ లాజికల్ ట్రూత్ టేబుల్ అని ఇట్లాంటివి చూసే ఉంటారు. దీని గురించి నేను మాట్లాడుతున్నా. కనపడుతుంది కదా? అండ్ అంటే అనమాట. యాంపర్సెంట్ ఈజ్ అండ్. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. ఫాల్స్ అండ్ ఫాల్స్ గివ్స్ యూ ఫాల్స్. ఫాల్స్ అండ్ ట్రూ గివ్స్ యూ ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ గివ్స్ యూ ఫాల్స్. ట్రూ అండ్ ట్రూ గివ్స్ యూ ట్రూ. సో ఇప్పుడు నేను 2 వేరియబుల్స్లో అంటే 2 వాల్యూస్, ట్రూ ది వాల్యూస్ కానీ ఫాల్సీ వాల్యూస్ కానీ రెండింటి మధ్యలో అప్లై చేసినప్పుడు యాంపర్సెంట్ వీటిని తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ట్రూ ఉంది, బిలో ఫాల్స్ ఉంది. ఏ యాంపర్సెంట్ బి అని అన్నాను. వాట్ ఈస్ ద రిజల్ట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? ఏలో ట్రూ ఉంది, బిలో ఫాల్స్ ఉంది. ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది. అంతే అమ్మా, బోత్ ఆర్ ట్రూ అయితేనే ట్రూ వస్తుంది. ఓకే, అట్లా. నెక్స్ట్, సో ఆర్ ఆపరేటర్ ఏం చేస్తుంది అని అంటే, ఆర్ వర్క్స్ లైక్ 2 బోత్ ఆర్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది, మిగతా అన్ని కేసుల్లోనూ ట్రూ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ యాంపర్సెంట్ తీసేసి ఆర్ పెడితే ట్రూ. ఇస్ ఇట్ ఓకే? ఎందుకు? ఏ ట్రూ కాబట్టి. అదే ఏలో ట్రూ ఉండి, ఏలో ఫాల్స్ ఉండి బిలో ట్రూ ఉంటే మనం ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు. ఎవరికైతే రాలేదో వాళ్ళు మెల్లగా ఈ ఆపరేటర్స్ అని ఒకసారి చూసి దాన్ని చూసుకుని చెప్పినా తప్పులేదు. సో ఫాల్స్ ఆర్ ట్రూ గివ్స్ యూ ట్రూ. ఇవి లాజికల్ ఆపరేటర్స్ మనకి తెలియాలి. ఓకే, ఇది పెద్ద ఇష్యూ కాదు. సపోజ్ ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకోండి, ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? ఇప్పుడు ఎవరో చెప్పేశారని కంగారు పడిపోతే మీకే జీవితం పోతుంది. ఓకే, మెల్లగా ఆలోచించుకుని చేయండి, ఏదైనా పర్లేదు. సో 12 ఈజ్ గ్రేటర్ దాన్ 4, అది ట్రూ. ఇంకా అది ట్రూ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ట్రూ ఆర్ ఎనీథింగ్ ఈజ్ ట్రూ. హలో, కాకపోతే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్ రిజల్ట్స్ బూలియన్ వాల్యూ, అది కావాలి. సో లాజికల్ ఆపరేటర్స్ మనము రిలేషనల్ ఆపరేటర్స్ మధ్యలో కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. వాట్ అబౌట్ దిస్? ఎందుకంటే రెండోది ట్రూ కాబట్టి. హౌ అబౌట్ దిస్? ఎందుకు? ఫస్ట్ మనకి ఫాల్స్ వచ్చినప్పుడు దాని తర్వాత ఇంకేదున్నా ఫాల్స్, కరెక్ట్? ఎస్. కానీ దీని వెనకాల ఉండే అప్లికేషన్ చాలా పెద్దది, నేను దాని గురించి సపరేట్గా మాట్లాడతాను. బట్ ఇలాగ మనకి లాజికల్ ఆపరేటర్స్ అనేవి
వర్క్ అవుతాయి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. సో మీరు మాక్సిమం లాజికల్ ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్ అన్నిటి గురించి చదవండి. ఓకే, వీలు కుదిరితే కండిషనల్ ఆపరేటర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దాని గురించి కూడా చదవండి. రేపు మనం మాట్లాడుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. కండిషనల్ ఆపరేటర్, క్వశ్చన్ మార్క్ కోలన్ అని ఒక ఆపరేటర్, దాని గురించి మాత్రం కొద్దిగా చూడండి, ఒకసారి చూడండి, తప్పేం లేదు. విల్ డిస్కస్ మోర్ టుమారో. దాంతో మనం కొన్ని అప్లికేషన్స్ చేసుకుంటాం. ఓకే ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ యా. ఎనీ క్వరీస్ ప్లీజ్? సార్ హలో సార్ సార్, ప్రీవియస్ క్లాసెస్ ఏదైనా సెండ్ చేశారు సార్? ప్రీవియస్ క్లాసెస్ ఎక్కడ యూట్యూబ్లో సెండ్ చేశారు లేదంటే ఎక్కడ మీ అప్లోడ్ చేశారు? క్లాసెస్ ఒక 4 రోజులు ఓపెన్ లో ఉంటాయండి, తర్వాత అన్ని క్లోజ్ అయిపోతాయి. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి నేను ఒకసారి రికార్డింగ్ ఆన్